రోజులుగా వీడియోస్ వస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు యాదవుడు కాదు, శ్రీకృష్ణుడు క్షత్రియుడు, సో యాదవులు ఎందుకు స్పందిస్తూ ఉన్నారు అన్నప్పుడు నేను వాళ్ళకు కూడా సగౌరవంగా సవినయంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు దయచేసి ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. యయాతి దేవయానుల కొడుకు యదుమహారాజు అనే దగ్గర నుంచి యాదవ వంశం వచ్చింది. సో ఆ యదుమహారాజు ఎవరు, ఎట్లా, ఏంటి అనేది చరిత్ర తెలుసుకుంటే ఆ యదుమహారాజు యొక్క వారసత్వంలో వచ్చిన ఆయన శ్రీకృష్ణుడు. పుట్టింది యాదవుల ఇంట్లో, పెంచుకున్న వాళ్ళు యాదవులే, రాజ్యం చేసుకునే వాళ్ళు యాదవులు అయ్యారు. పశువులు కాస్త అక్కడ ఏది పశు సంపదని పోషించిన నందమహారాజు వాళ్ళు గ్వాల అంటారు, ఆవులు ఈ మేపేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో పెరిగాడు కాబట్టి గ్వాల అయ్యాడు. నందమహారాజు వసుదేవుడు ఎవరో కాదు, వాళ్ళిద్దరు కజిన్స్. సో వసుదేవుడి భార్య దేవకీదేవి సూరసేన మహారాజు, ఉగ్రసేన మహారాజు, సూరసేన మహారాజు ఎవరో చూడండి, వాళ్ళిద్దరు యాదవరాజులు. సత్యభామ యాదవరాజు కూతురు. కంసుడు యాదవుడు. వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కంసుడు కూడా యాదవుడే. సో మేనమామ. సో యాదవుల యొక్క చరిత్ర స్పష్టంగా తెలుసుకొని మీరు వాళ్ళని యాదవులను క్షత్రియులుగా చూడదలుచుకుంటారా, శూద్రులుగా చూడదలుచుకుంటారా, ఎట్లా చూడదలుచుకుంటారో మీ ఇష్టం. కానీ శ్రీకృష్ణుడు పుట్టింది యాదవులింట, పెరిగింది యాదవులింట, వాళ్ళు వీళ్ళు బంధువులే. నందమహారాజు, వసుదేవ మహారాజు ఇద్దరు కూడా బంధువులే చరిత్రలో. సో ఇంకా లోతుగా చర్చించాలంటే, సో మీ ద్వారా నేను వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను, కానీ ఇట్స్ నో వే కన్సర్న్ విత్ పాలిటిక్స్. రాజకీయాలకు